కష్టసుఖాల కాపురం జీవితం అన్నారు పెద్దలు. అది తెలిసిన విషయమే. అయినా సుఖాలను తీసుకున్నంత తేలిగ్గా కష్టాలను తీసుకోలేం. సంసార జీవితంలో వచ్చే కష్టాలైతే కనీసం ఊహించగలం. కానీ మన ప్రమేయం లేకుండా జరిగే కొన్ని దుర్ఘటనలు సాఫీగా సాగుతున్న జీవిత నౌకని తలకిందులు చేసేస్తాయి. మానసికంగా అవి రేపే తుఫానులు పీడకలలై వేధిస్తాయి. ఆ సంఘటన తర్వాత బాధితుల జీవితం ఎప్పటికీ మామూలు స్థితికి రాదు. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు, అత్యాచారాలు, ఉగ్రదాడులు వంటివి అకస్మాత్తుగా విరుచుకుపడతాయి. క్షణాల్లో నిస్సహాయులను చేసి నడి రోడ్డున నిలబెడతాయి. కళ్ల ముందే ప్రాణాలు పోతుంటే చేష్టలుడిగిన క్షణం దగ్గరే జీవితం స్తంభించిపోయినట్లవుతుంది. అయినా కాలం ఆగదు. జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోతాయి. కానీ చాలామందికి మనసుకు తగిలిన ఆ షాక్ ఒక పట్టాన మరుపునకు రాదు. డ్రామాగా మారి జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది.